నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను గోవాలో మా లాస్ట్ డే ఎలా జరిగిందో చూపించబోతున్నాను అనమాట. సో అంతకుముందు రోజు మేము ఫుల్గా గేమ్స్ ఆడేసి వచ్చామని చెప్పాను కదా. సో ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ సౌత్ గోవా అయితే వచ్చామన్నమాట. అదే రోజు నైట్ అనమాట. మేము తీసుకున్న కారు అక్కడనే రెంట్ ఇచ్చేసామన్నమాట. కార్ 2 days కోసం రెంట్ తీసుకున్నాం కదా, అది అక్కడే ఇచ్చేసి మేము మరో వెహికల్లో సౌత్ గోవా అయితే వచ్చామన్నమాట. ఆ రోజు నైట్ సౌత్ గోవా వచ్చి ఈ విల్లాలో అయితే మేము ఉన్నామన్నమాట. ఈ కాటేజ్ సూపర్గా ఉందన్నమాట. ఎంత బాగుంది, ఎంత పీస్ఫుల్గా ఉంది. అసలు సౌత్ గోవా ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా 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 పీస్ఫుల్గా ఉందన్నమాట. అసలు ఆ నేచరే కానీ ఆ బీచెస్ కూడా ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే అంత పీస్ఫుల్గా ఉన్నాయి. సో మేము ఫస్ట్ నార్త్ గోవాలో అంతా ఫుల్ అంటే రష్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. బట్ మేము లాస్ట్లో సౌత్ గోవా వెళ్ళడం నిజంగా మంచి పని చేస్తాం. ఎందుకంటే ఆ గోవా వైబ్స్ కానీ ఆ ఫీలింగ్ ఆ పీస్ అనేది చాలా మంచిగా అనిపించింది మాకు. సో ఆ కాటేజ్లో అయితే మేము తీసుకున్నాము రూమ్స్. ఆ రోజు నైట్ డిన్నర్ చేసుకుని రెస్ట్ అయితే తీసుకున్నాము. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేమైతే లేచి బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట, సౌత్ గోవా బీచ్. సో మాకు రూమ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఎందుకంటే మళ్ళీ కొద్దిసేపు అయితే ఎండలు చాలా గోవాలో ఎండ చాలా ఉందన్నమాట. సో ఎండకి మనం అంతా ఇంకా మాడిపోవాల్సిందే. సో అందుకే కొంచెం ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదే బీచ్. సో ఈ బీచ్లో కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాము. ఏ మాట కామాట చెప్పుకోవాలి, నార్త్ గోవా కన్నా సౌత్ గోవా చాలా చాలా బాగుందనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. నేచరే కానీ బీచెసే కానీ చాలా పీస్ఫుల్గా ఉన్నాయన్నమాట. అందుకే ఇప్పుడు మొత్తం టూరిజం అంతా సౌత్ గోవా షిఫ్ట్ అయిపోయింది అన్నట్టు. మొత్తం చాలా మంది సౌత్ గోవా సైడే వచ్చేస్తున్నారు. ఎందుకంటే నార్త్ గోవా చాలా మంది వెళ్ళేసే ఉంటారు, బట్ సౌత్ గోవా ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది కదా. అందుకే మేము వచ్చాం సౌత్ గోవా కూడా మనం ఒకసారి తిరిగేసేద్దాం అన్నట్టు మేము లాస్ట్ డే రోజు సౌత్ గోవా అయితే ప్లాన్ చేసాం అనమాట. సో అలా ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే బీచ్ చాలా అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది. అసలు వాటర్ కూడా నిజంగా ఎంత ఫ్రెష్ అనిపించినాయి అంటే ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉండడం వల్ల అలా అనిపించింది అనమాట. బీచ్ అయితే చాలా బాగుంది. Multicolor one or two color one? No, multicolor and two color. If you do multicolor, it suits on everything. వేసుకో, ఇంకా నువ్వు వేసుకున్నాక చూసేసుకుంటా. నీకంటే సెట్ అవుతుంది, మాకేం సెట్ అవుతుంది? అయ్యో తీసిన. గుడ్ మార్నింగ్. హే ధన్విను, గుడ్ మార్నింగ్. ధన్విను ఏం చూస్తుండే ధన్విను? జేసీబీ నడుపుతుండే ధన్విను. నేత్ర ఏం చేస్తుంది? నేత్ర జూమా. దట్స్ మై గర్ల్. ఇక్కడ చూడు, ఇట్లానా? अब बताओ रेट दोनों का। रेडिंग करवा। ओके ओके। ब्रेसलेट है।
Netra, see here. Netra, what are you doing? Netra, see. What are you doing? Braiding your hair? Yes. ఏంది ఫోన్లా ఫోటోలో ఉన్నది తీసేసి ఇక్కడ చూడు చూడు ఇక్కడ ఏ గోవా బ్యూటీ వీడియో కూడా రన్ అవుతుంది. మళ్ళీ ఉష్పోయింది అది హెయిర్ బ్రేడింగ్ వేయించుకున్నాకే ఆ గోవా వైబ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో అందరం వేయించుకున్నాము. మళ్ళీ వస్తా ఆఫ్ చేసినావు కదా. చూడరా హీరో ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. సో బీచ్లో ఒక 1 to 2 hours టైం స్పెండ్ చేశాక మళ్ళీ రూమ్స్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయామనండి. సో మాకు ఇంకా బస్కి టైం ఉందన్నమాట వెళ్ళడానికి, రిటర్న్ వెళ్ళడానికి. బట్ రూమ్స్కి అయితే టైం లేదు, 11కే చెక్అవుట్ అనమాట. సో మేము అంతా లగేజ్ అంతా సర్దేసుకొని అక్కడ మనకు ఒక రూమ్ ఇస్తారనమాట, ఆ రూమ్లో పెట్టేసి ఇప్పుడైతే మేము బయటకు వచ్చాము. ఇక్కడైతే టిఫిన్ చేద్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు. సో టిఫిన్ చేసుకొని ఏం డిసైడ్ అయ్యామంటే, సో కపుల్స్ సపరేట్ బైక్స్ తీసుకొని సపరేట్గా వెళ్ళి ఇంకా టైం ఈవినింగ్ 5 వరకు మాకు టైం ఉందనమాట. సో అలా తిరిగేసి వద్దాం, ఇష్టం ఉన్న ప్లేసెస్కి ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా డిసైడ్ అయ్యామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేశాక సపరేట్ తీసుకొని మేము సపరేట్ ప్లేసెస్కి అయితే వెళ్ళాం. సో మేము యాజ్ ఎ కపుల్ ఏ ప్లేస్కి వెళ్ళామో నేను చూపిస్తాను. సౌత్ గోవా. నేత్ర హాయ్ బోలో హాయ్. సందీపా వేడే వాళ్ళు నువ్వు చూపి అరే ఊకురా ప్లాస్టిక్ అది పెడతా బిడ్డ పెట్టు. నంది నీకు లేదా? నేత వస్తలేదు చూడక్క. యూట్యూబ్ ఛానల్
అట్నే ఉండదు. కాజు కట్లెట్ పిల్లోడు एशियन पर टोपी मतलब एक टेबल लगा दो। मेडल इसको वहाँ है मेडल इसको नहीं वो अपन का नहीं होता वो अलग है टेबल लगा दो मेडल इसको टॉवल ना कि आदर जो ये मुझे ले नॉन वेज अंदर दिन का मेरा दिन का ये वो अंदर को प्लेट वाट कर जो पे ना ना ఒక్కొక్క ప్లేట్ చెప్పేసి అవి నచ్చిందో రిపీట్ చేసుకుందాం. ఇదే అన్నో ఇలా ఫేమస్ అది కానీ అలా ఇదో రాబో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినడానికి వేరే ప్లేస్కి వెళ్ళాము. బట్ ఎందుకు ఇక్కడ గోవా ఫుడ్ లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం, స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ టేబుల్స్ సరిగా లేవన్నమాట, వాటి కింద లెగ్స్ సరిగా లేదు. ఇక్కడ దాని మీద ఆడుతూ పడిపోయాడు. జస్ట్ మిస్ అనమాట, కరెక్ట్గా క్యాచ్ చేశాను, లేకపోతే ఇంకా గట్టిగా దెబ్బ తాకేది. ఏం కాలే గ్రేట్ జాబ్ రేత గ్రేట్ జాబ్. చూసి గట్టి పట్టుకోండి కింద పడకుండా. మస్తు పట్టుకున్నావు అక్క. ట్రైనింగ్ ఏం నేర్చుకున్నావు? బండికి యాక్సిడెంట్ అయిపోయింది. రెడీ సో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక సపరేట్ స్కూటీస్ తీసుకొని ఎవరు వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు అనమాట. సో మేమైతే ఇటు సైడ్ వచ్చేసాం. మేము మ్యాప్ పెట్టుకొని ఫస్ట్ దగ్గరది కాకుండా దూరం ఉన్న బీచ్కి అయితే పెట్టాము. మేమైతే పెబల్స్ బీచ్కి అయితే పెట్టాము. సో పెబల్స్ బీచ్కి వెళ్ళే మధ్యలో మాకు ఇది కనిపించింది అనమాట. ఇది ఫిషింగ్ పాయింట్ అంట. అసలు ఎంత బాగుందంటే ఫ్రెష్ వాటర్, అసలు మొత్తం వాటర్ అంతా ట్రాన్స్పరెంట్ అనమాట, మొత్తం క్లియర్ కనిపిస్తుంది. ఫోటోస్ మాత్రం నిజంగా చాలా చాలా మంచి అనిపించింది ఈ ప్లేస్. సో దీని తర్వాత మేము క్లియర్ గా వస్తుంది తెలుసా, పెబల్స్ బీచ్ కి అయితే వెళ్ళాము. కింది కట్ట దిగుతావు సాక్స్ పచ్చేది. వస్తున్నా. లోతుంది, సూపర్ వీడియో ఇది. అయితే నోట్లోకి ఏంది అది అటు నుంచి తీస్తా, క్లారిటీ వస్తుంది. ఫేస్ కొంచెం నల్లగా వస్తున్నాయి, ఇటు నుంచి తీస్తా. అయ్యో ఇటు నుంచి తీస్తా. పెబల్స్ బీచ్ కి ఇంకా దీని కింద డౌన్ సైడ్ అనమాట పెబల్స్ బీచ్ వెళ్ళే. ఇక్కడ మాత్రం ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ హోటల్స్, కాటేజెస్ కూడా ఉన్నాయి స్టే చేయడానికి. ఇక్కడ ఫోటో పాయింట్ ఒకటి ఉంది, ఫోటో స్పాట్. అది చాలా బాగుంది. నేను చాలా వీడియోలో కూడా చూసాను అనమాట. ఎక్కడ అనుకున్నాను, బట్ మేము సో చాలా మంచి అనిపించింది. మస్తు ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత కానీ ఒకటి ఏంటంటే ఫుల్ ఎండ అండి, ఫుల్ ఎండ. అసలు గోవాలో అయితే మాడిపోయాం అనుకోండి మేము. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే పెబల్స్ బీచ్ కూడా పెబల్స్ బీచ్ లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము. బట్ అది చాలా కిందికి ఉందనమాట. నడిచేసరికి ఫుల్ టు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది మాకైతే. అసలు నడవలే, ఏదో దిగాను, బట్ ఎక్కడం అయితే అస్సలు కాలేదనమాట. పిల్లల్ని పట్టుకొని మేము ఎక్కేసరికి మాకు మస్తు అయిపోయింది నాకు. సో ఇది మా లాస్ట్ డే ఇన్ గోవా అనమాట. సో ఓవరాల్గా అన్నీ కవర్ చేసాం గోవాలో మొత్తము.
నార్త్ గోవాలో సౌత్ గోవా సో అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్గా అన్నీ అయితే కవర్ చేసామని ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది అనమాట. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోవావి ప్రీవియస్ వీడియోస్ చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి నా ఛానల్లో చూసేయండి. చాలా చాలా బాగున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంత తీసుకుంటారు స్టే చేయడానికి? మనము పక్కా చెప్పలేము ఈడక ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్లైట్ బుక్ చేసుకుని వాటర్ బాటిల్ తీసుకొచ్చావు ఏదో గిన్నె ఉంటాయి మస్తు వస్తుంది పో. వచ్చింది మస్తు వస్తుంది. వాడిపోయిన ఫేస్ నేత్ర ఫేస్ చూడు. నేత్ర చూడు. నేత్ర టాయిలెట్ ఆడ పోస్తారు. నేత్ర మనం చూడు మొత్తమే ఎండిపోయినా ఎర్రగా అయిపోయింది. చూడు చేతులు చూడింది. ఈ స్టైల్ ఎట్ట పెడుతుంది చూడు. 1 2 3 అందులో వస్తుందా లేదని చూస్తాను. నడు బాగా ఆడుస్తుంది. నడరు పడిపోయేటట్టు. కింద పడే రాలేదు నాకు. కింద పడ్డామంటే 32 పనులు ఊడిపోతుంది చెప్తున్నా. నెత్తి వాళ్తుంది. పనులు ఊసిపోతే మళ్ళీ వస్తాయేమో కానీ